మిలిటరీ వాళ్ళు కొత్తగా మస్కిటో డ్రోన్స్ తయారు చేశారు. ఒక చిన్న ఈగ, చిన్న దోమ ఏ సైజులో ఉంటుందో ఇవి కూడా అదే సైజులో ఉంటాయి. వీటిని స్పైయింగ్ యాక్టివిటీస్, స్పెషల్ మిషన్స్కి పంపిస్తారంట. ఇవి చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. చాలా సీక్రెట్గా, అంటే చాలా గోప్యంగా, ఎవరికి అర్థం కాకుండా చాలా క్వైట్గా ఇవి ఇన్ఫర్మేషన్ లాగేస్తాయి. మన రూమ్లో తిరుగుతున్నట్టుంటే మనకు అర్థం కావు, మస్కిటో లాగా అనిపిస్తాయి అనమాట. మన కాన్వర్జేషన్ వింటాయి, మనం ఏం మాట్లాడుకున్నా వింటాయి, మన పాస్వర్డ్ స్టీల్ చేస్తాయి, మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఎంత డేంజర్ అంటే క్రిమినల్స్ని ట్రాక్ చేయొచ్చు, ఈవెన్ మన ప్రైవేట్ లైఫ్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు. మనం ఏం చేసినా సరే వీటిలో ట్రాక్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. మనం సైన్స్ ఫిక్షన్ షోస్ అనేవి ఇంతకుముందు చూస్తూ ఉంటాం అనమాట. చిన్న ఈగ, దోమ చూస్తే చిన్నగా అనిపిస్తాయి, హనీ బీస్ ఇవన్నీ కూడా, కానీ ఇవి చాలా ఇన్ఫర్మేషన్ లాగేస్తాయి అనమాట. ఉదాహరణకి ఒక సైన్స్ ఫిక్షన్ షో ఉంది, బ్లాక్ మిర్రర్ అని చెప్పి. దానిలో రోబోట్ బీస్ ఉంటాయి, అవి ప్రజల్ని హైజాక్ చేసి కిల్ చేసేంత కెపాసిటీ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకొక షో ఉంది, హేట్ ఇన్ ద నేషన్ అని చెప్పి. అది పాలినేషన్ రోబోట్స్ డెడ్లీ వెపన్స్గా తయారయ్యి మొత్తం అన్నిటిని నాశనం చేస్తూ ఉంటాయి అనమాట. సో చైనా కూడా ఇప్పుడు ఇన్సెక్ట్ సైజ్డ్, చిన్న పురుగు, చిన్న ఇన్సెక్ట్ సైజ్డ్ రోబోట్స్ తయారు చేస్తుంది. ఈ రోబోట్స్ ఇంకా ఎక్కువగా ఈ బయో రోబోట్స్ కానీ ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఇంకొన్ని ఉన్నాయంట. ఇంకా కొత్త అడ్వాన్స్డ్ కూడా వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాయి. మన స్మార్ట్ ఫోన్తో వాటిని ఆపరేట్ చేసుకోవచ్చంట, లేదా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీ కూడా వచ్చేస్తాయి. అంటే మన ఫోన్తో కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు అనమాట. చిన్న బాడీలో సోఫిస్టికేటెడ్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే చిన్న బాడీలో అద్భుతమైన ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా పవర్ యూనిట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ హార్డ్వేర్ కావచ్చు, సెన్సర్ ప్యాకేజెస్ కావచ్చు, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న బాడీలో పెడతాయి. వీటికి 2 వింగ్స్ ఉంటాయి, ఎల్లో కలర్ వింగ్స్, చిన్న చిన్న ఆకులాగా చిన్న లీవ్స్ ఉంటాయి అనమాట. దానికి థిన్ బ్లాక్ బాడీ ఉంటుంది. ఈ బ్లాక్ బాడీలో అన్ని అమరుస్తారనమాట. మొత్తం పవర్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా ఆ చిన్న బాడీలో అమర్చుతారనమాట. దాంతోపాటు దీనికి చిన్న చిన్న వైడ్ లెగ్స్ కూడా ఉంటాయి అనమాట. అసలు మనకి కనిపించు, పూర్తి స్థాయిలో అర్థం కావన్నమాట. వీటన్నిటినీ కూడా చాలా డిఫరెంట్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్లో టెక్నాలజీస్ వాడి ఈ బయో ఇన్స్పైర్డ్ డిజైన్స్, ముఖ్యంగా బయోమిమిక్రీ అంటాం. మనం చూస్తే కనుక కింగ్ ఫిషర్ బర్డ్ బీక్ వాడి ఈ బుల్లెట్ ట్రైన్స్ ఏ విధంగా ఇన్స్పిరేషన్ పొందినాయో, అదేవిధంగా హమ్మింగ్ బర్డ్స్ ఇన్స్పిరేషన్తో హోవర్ డ్రోన్స్ ఎలా తయారు చేశారో, అదేవిధంగా మస్కిటోస్, ఇన్సెక్ట్స్, ఫ్లైస్ ఇన్స్పిరేషన్తో చాలా చిన్న డ్రోన్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ, సర్వీలియన్స్, రీకనైజెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి అనమాట. చైనీస్ ఇంజనీర్స్ ఇవన్నీ చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడి తయారు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా మైన్యూటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా, అండ్ ఎవరికి అర్థం కాదు, స్పైయింగ్ అనేది ఎవరికి అర్థం కాదు, ఈజీగా స్పై చేయొచ్చు. కానీ వీటి మీద ప్రైవసీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే సడన్గా పర్సనల్ లైఫ్స్లోకి స్పై చేయొచ్చు, పర్సనల్ లైఫ్ ఇష్యూస్ హైజాక్ చేయొచ్చు. దాంతోపాటు దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న, అంటే ఎవరు దూరం చోట, ఎవరు వెళ్ళని చోట కూడా ఈ స్పైయింగ్ మస్కిటో డ్రోన్స్ వెళ్ళి ఈజీగా అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టి రావచ్చు. సో అడ్వాంటేజెస్ ఉన్న మిస్యూజ్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఉందని అంటున్నారు అనమాట. ముఖ్యంగా బయో రోబోట్స్ అనే పెద్ద కాన్సెప్ట్లో ఇది వస్తుంది. ఓవరాల్గా బయో రోబోట్స్ అంటే నేచర్కి దగ్గరగా, నేచర్ని మిమిక్రీ చేస్తూ అలాంటి విషయాల్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఆ శక్తి ఇవ్వటం అనమాట. బయో మిమిక్రీ అంటాం దీనిలో. కానీ దీనివల్ల ఇటువంటి బయో రోబోట్స్ కానీ, ఈ మినియేచర్ డ్రోన్స్ కానీ, లేదా మైక్రో డ్రోన్స్ కానీ రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తే మాత్రం ప్రమాదం.